డియర్ పేరెంట్స్, డియర్ ఫ్రెండ్స్, నిన్న 20వ తేదీ రోజు సుప్రీంకోర్టు వైద్య విద్యా ప్రవేశాల స్థానిక అంశంలో సుప్రీంకోర్టుపై వెళ్ళినటువంటి హైకోర్టుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 33ను సవాల్ చేస్తూ హైకోర్టుని 38 పిటిషన్లు 135 మంది పాల్గొన్నారు. వీరిని కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ హైకోర్టులో వెళ్ళగా వారికి అనుకూలంగానే తీర్పు ఇచ్చినట్టు భావించవచ్చప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. వెంటనే ఒక కమిటీని వేసి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అయితే జీవో నెంబర్ 33లో ఉన్నటువంటి సెక్షన్లకు సంబంధించి అప్పుడు జరిగినటువంటి చర్చలో హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ఇలా వెల్లడించినటువంటి ఈ విషయానికి సంబంధించి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఇందులో ఆర్టికల్ 371D కింద 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అన్ని ఉన్నత విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని ఏపీ విభజన చట్టం 2014 సెక్షన్ 95 పేర్కొందని, ఈ నిబంధన కాల పరిమితి పూర్తవడంతో ప్రభుత్వం నీటి పరీక్షల ముందుకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారు కానీ లేదంటే వరుసగా 4 ఏళ్ళు రాష్ట్రంలో నివసించి ఉన్న విద్యార్థులు మాత్రమే వైద్య విద్యలో ప్రవేశం పొందడానికి అర్హులుగా పేర్కొంటూ జీవో 33 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 135 మంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ 17వ తేదీన విచారణకు రావాల్సి ఉంటే కానీ 20వ తారీఖు రోజు అది వచ్చింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ వాదనలు వింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆధారంగా కేంద్రము అనుకూలంగా ఉంది, లేదా కేంద్రం ఇంతకుముందు ఇచ్చినటువంటి 371D దాని ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అనుకూలంగా ఉన్నాయి అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవి తెలిపారు. దీనికి సంబంధించి నీటి పరీక్షల స్థానికతకు సంబంధించి ప్రతి విద్యార్థి స్థానికుడై 9-10తో పాటు ఇంటర్ విద్యను రాష్ట్రంలో చదివి ఉండాలని అభిషేక్ సింఘి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనం పాటు 4 తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాల లేదా కాలేజీ విద్య విదేశాల్లో చదివి నీటి పరీక్ష మొత్తం తెలంగాణలో రాసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం వలన తెలంగాణలో మొదటి నుంచి చదువుతున్న విద్యార్థులకు, స్థానికులకు ఇబ్బంది కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్కి చెందిన విద్యార్థులు తెలంగాణలో నీట్ రాస్తున్నారని, ఇదే తెలంగాణ విద్యార్థులకు చివరి అవకాశమని మేము అవకాశం ఇస్తామని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ జీవో సరికాదని ఎదుటిపక్షం వాదించింది. ఇలా 10 సంవత్సరాలు ముగుస్తున్నదని తెలిసే వీళ్ళు కావాలని ఈ జీవో నెంబర్ 33లోని నిబంధన 3Aను చేర్చారంటూ ఈ 135 మందికి అనుకూలంగా వాదిస్తున్నటువంటి న్యాయవాది మురళీధర్ గారు చెప్పడం జరిగింది. అయితే హైకోర్టుకు వెళ్ళిన క్రమంలో హైకోర్టు వారికి అనుకూలంగా ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళారు కనుక ఇప్పుడు సమయం లేదు కనుక, ఎందుకంటే కేంద్ర సంస్థలు, విద్యా సంస్థలతో పాటు రాష్ట్రంలోని విద్యా సంస్థలు కూడా ముందుకెళ్ళాలి కనుక ఇరుపక్షాల వాదన విన్నటువంటి హైకోర్టు అప్పుడు వారికి అనుకూలంగా ఇచ్చింది. కానీ ఇప్పుడు టైం లేదు కనుక సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో, అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మొదటి విడత అడ్మిషన్స్, అక్టోబర్ ఫస్ట్ వీక్లో రెండో విడత అడ్మిషన్ చేయాల్సి ఉంది కనుక ఈ ఒక్కసారికి మాత్రము వేరే విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఎంసెట్ రాసిన మిగతా వారికి ఈ ఒక్కసారికి అనుమతిస్తామని అభిషేక్ సింఘి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనగా తెలియజేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 85 స్థానిక కోట వైద్య విద్యలో ఈసారి ఒక్కసారికి మాత్రమే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తామని తెలియజేయడంతో సుప్రీంకోర్టు ఈ కేసును మూసివేస్తున్నట్టుగా పేర్కొంటూ, అదేవిధంగా ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ప్రతివాదులకి కేసుపై మళ్ళీ వాదనలు వినిపించుకోవడానికి మరియు మిగతా అంశాలను కొత్త కమిటీ వేయాలా, ఎలా చేయాలనే దాని విషయానికి సంబంధించి వాటికి నోటీసులు జారీ చేయాలని చెప్తూ 3 వారాల్లో సమాధానం చెప్పాలని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి, రెండో వైపు వైద్య విద్యా మండలికి, మూడో వైపు
ఎవరైతే ఈ కేసు వేశారో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 14వ తేదీకి దీన్ని వాయిదా వేయడం జరిగింది. అంటే విద్యార్థులకి తెలియజేసేది ఏంటంటే ఈ సంవత్సరము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మొదటి విడత కౌన్సిలింగ్ను నిర్వహించబోతుంది. అదేవిధంగా సెప్టెంబర్ లాస్ట్ విడతలో అయిపోగానే అక్టోబర్ 1లో రెండో విడత అడ్మిషన్స్ను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తము ఉన్నటువంటి కాలేజీలలో మనకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి 24 ప్రభుత్వ కాలేజీలు మరియు 30 ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి 2 కాలేజీలు అటానమస్ పొందాయి కనుక 32 కాలేజీలలో 30 కాలేజీలు ప్రస్తుతం ఉన్నాయి. ఇందులో వైద్య కళాశాలల కన్వీనర్ కోటాలో 5,798 సీట్లు ఉండగా దీనికి మొత్తము మేనేజ్మెంట్ కోటాలో 1,955 ఎంబీబీఎస్ సీట్లు కౌన్సిలింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్లు 17,600 కోటకు 17,654 మంది అప్లై చేసుకున్నారు. మేనేజ్మెంట్ కోటా కింద 6,468 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మనకున్న దాంట్లో వైద్య కళాశాలలో ప్రభుత్వ వైద్య కళాశాలలో అదనంగా వచ్చినట్టు 647 సీట్లు భర్తీ అయ్యాయి. ఎందుకంటే ఇవి 15% కోటా సెంట్రల్కి ఇవ్వడం జరుగుతుంది కనుక మొత్తం పరీక్ష రాసిన వాళ్ళు 77,849, క్వాలిఫై అయిన వాళ్ళు 47,356 మంది. వీరి ఇప్పుడు ఈ 47,356 మందిలో అప్లై చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కనుక వారికి ఈ 135 మంది కూడా అవకాశం కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తూ ఈ మంత్ చివరిగా అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. ఫస్ట్ ఫేజు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. అక్టోబరు మొదటి వీక్లో రెండో ఫేజ్ ఉంటుందని తెలియజేస్తూ విద్యార్థులారా ఆలోచించకండి, మీరు కాలేజీలను ఎంచుకోండి. ఒకవైపు 2 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా వెళ్ళిపోయాయి కనుక వాటిని వదిలేసి మిగతా వాటికి కౌన్సిలింగ్ జరుగుతుంది అని గ్రహించాల్సిందిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ పిల్లలకి మంచి ఉద్యోగ విద్యా బుద్ధులు నేర్పబడి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో నుండి డాక్టరేట్ పట్టా పొందాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. డియర్ పేరెంట్స్, డియర్ ఫ్రెండ్స్, నిన్న 20వ తేదీ రోజు సుప్రీంకోర్టు